వాడు ఇదే అడ్రస్ లా ఉంది. రాసి పెట్టింది అట్లా మనం ఏం ఆయన అక్కడ ఉన్నట్టున్నాడు. ఏమండి గురుగారు, గురుగారు ఇంకా జ్యోతిష్యం చెప్పేది ఇలా ఉంది. జ్యోతిష్యం చెప్పేది ఈయన అడగాల. గురుగారు, గురుగారు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలకు తీర్చాలండి. గురుగారు, గురుగారు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, సమస్యలు మీరే తీర్చాలండి. నీ పేరేటబ్బాయి? నా పేరండి చిట్టుబాబా. అబ్బాయి నీకు చాలా కష్టాలు ఉన్నాయి అబ్బాయి. ఆ కష్టాలని నెగ్గుకు రావడం మాత్రం చాలా కష్టం. దానికి పరిష్కారం ఉంది, చెప్తాను. చెప్పండి గురుగారు. కంగారు పడకో. గురుగారు నా సమస్యల పరిష్కారం మీరే చూడాలి గురుగారు. పరిష్కారం చూడాలా? ఇంటికి నువ్వు ఏ పని చేస్తావు? నేను గురుగారు కూలి పని చేస్తానండి. కూలి పనా? అవును గురుగారు. రోజు పనిలోకి వెళ్తావా? వెళ్తాను గురుగారు. జాతకం అలా చెప్తలేదు అబ్బాయి. ఒక్క రోజు చేస్తే 4 రోజులు బొబ్బు నీటెట్టు కనిపిస్తున్నావు. అలా కనిపించదు గురుగారు. అందులో కనిపించేస్తుంది. నువ్వు కంగారు పడకు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది, నేను చెప్తాను కదా. గురుగారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి గురుగారు. అలా కాదండి, మీకు ఎంత కావాలో అంత ఇస్తాను గురుగారు. నాకు చెప్పండి గురుగారు. గురుగారు ఆ సబ్జెక్ట్కే వస్తున్నాను, కంగారు పడకు. మరి ఒక 15,000 20,000 అవుతుంది. పరిష్కారం చేద్దామా? 30,000 ఇస్తాను. నాకు పరిష్కారం తీయండి. పట్టుకుని లాగి నేను చేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలంటే నువ్వు దానికి చక్కటి పరిష్కారం ఉంది, నేను చెప్తాను కదా. ఏమీ లేదు మీ ఇంటి వెనకాల చిన్న గొయ్యి తవ్వి దాంట్లోని కేజీ ఉప్పు పెట్టేస్తే నీకు పనులన్నీ అయిపోతాయి. అంతే, 20,000 ఇచ్చే. అది కదా గురుగారు, కొబ్బరి చెట్లు ఏర్ల కింద కదండి పెట్టేది ఉప్పు. మరి కొబ్బరి చెట్లు ఏరు కింద ఎందుకు పెడతారు? అది మంచిగా ఎదగడానికి. మరి నువ్వు ఎదగాలంటే నీ ఇంటి కింద ఎక్కాలి ఉప్పు. అలాగంటారు గురుగారు. మంచి సలహా ఇచ్చారు గురుగారు. ఇంకో 20,000 ఫోన్ పే చేస్తాను గురుగారు. మీ నెంబర్ చెప్పండి. అయిపోయిందండి గురుగారు, ఫోన్ పే అయిపోయిందండి. వెళ్తారండి గురుగారు. జాగ్రత్త గురుగారు. ఉప్పు మాత్రం తెల్లని ఉప్పు కేజీ పెట్టు, నీ సమస్యలు అన్నీ పోతాయి. కేజీ 2 కేజీ పెట్టమంటారండి గురుగారు? కేజీయే చాలు. కేజీ చాలంటారా? ఉంటాను గురుగారు. పిచ్చు పిచ్చోడా, ఆడే పెద్ద పిచ్చోడు అనుకుంటే నువ్వేట్రా పిచ్చోడు వెనకాల తిరుగుతున్నావు. అలాంటి జ్యోతిష్కాలు మానేసి నీ పని సక్రంగా నువ్వు చేసుకుని వచ్చిన కూల్లో సగం ఇంటికి ఖర్చు పెట్టుకుని సగం దాచుకోరా. అప్పుడు నీకంటూ ధనవంతుడు ఇంకెవరో ఉండరు. పిచ్చోడు వెనకాల తిరుగుతున్నావేట్రా నువ్వు పిచ్చోడా. మనసులో ఇలా తయారవ్వరు. ఈడు జాతకం. అరే ఆ పిచ్చోడికి 20,000 ఇచ్చావేట్రా. అసలు నీకు అడ్రస్ పట్టుకుని వచ్చావు. అడ్రస్ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కుడు ఎవరు అని అడగాల. అంతేగాని ఆ ఇంటి ముందున్న పిచ్చోడి దగ్గరికి వెళ్ళి నా జ్యోతిష్కుని చెప్పండి అని చెప్పి 20,000 డబ్బు పెట్టావేట్రా. అసలు జ్యోతిష్కుడు ఆ ఇంట్లో ఉన్నారు. ఏంట్రా నువ్వు? వెళ్తా ఇంట్లోకి వెళ్ళు.
లేదా నీ పని సక్రంగా చేసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఏ సమస్యలు ఉండవు. నువ్వు కష్టపడు, సమస్యలు ఉండవు. అర్థమైందా? ఇప్పటికైనానే జ్యోతిష్కాలు అవన్నీ పక్కన పెట్టి కష్టపడిన రూపాయి సంపాదించుకుని వెనకేసుకుని దాచుకో. అది మన ఫలితం. పెద్దలు ఊరకే చెప్పలేదు, కష్టే ఫలి అని. కష్టపడు, పిల్లంతో హాయిగా బతుకు, ఏ కష్టాలు ఉండవు నీకు. వెళ్ళు. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి తీయలేదు. సరదాగా మీ అందరూ నవ్వుకుని మమ్మల్ని ఆదరిస్తారని ఈ యొక్క చిన్న ప్రయత్నం చేసాం. కాబట్టి నవ్వుకోండి, హాయిగా ఆనందంగా ఉండండి. తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే 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 ఓకే